కృతజ్ఞతలు. ఉద్రిక్త క్షణాలు కళల్లో కదలాడే క్షణాలు, నదిలో మెదలాడే క్షణాలు, అట్లాగే ట్యాంక్ మీద కూలిన విగ్రహాలు, వాటి మీద జరిగిన చర్చ. ఆ చర్చ ఇవాళ చేసినా కూడా ఆ పెట్టే నిర్బంధానికి అది సరైన పద్ధతే. సరే, అది శ్రీశ్రీ కూడగొట్టలేదు, జాగ్రత్తగా కూడగొట్టినారు అన్నాడు. శ్రీశ్రీ కానీ అల్లూరి సీతారామరాజు కానీ ఇట్లాంటివి ముట్టుకోలేదు. కాకపోతే కొంచెం ఆ ఉద్వేగాలలో ఒక్కటి జాస్వాకు కొంచెం అన్యాయం జరిగినట్టుగా, మిగతా వాళ్ళకి ఎవరికి అన్యాయం జరగాల్సిన వాళ్ళకే జరిగింది అనే భావన అయితే మాకైతే ఉండింది. సరే, ఇప్పుడు దాని గురించి మళ్ళీ ఉల్లి పెట్టి చెప్పట్టు. నాకైతే ఇక్కడ విగ్రహాలు ఉండకూడదు అనేది ఉండింది, ఇప్పటికి కూడా ఉంది. నాకు ఉన్న విషయం నేను దాన్ని ఒప్పుకుంటాను. అంటే నేను ఎందుకు ఒప్పుకుంటానంటే, ట్యాంక్ బండ్ మీద తెలంగాణ వాళ్ళ విగ్రహాలు ఉండాలి. తెలంగాణ వచ్చింది కనుక తెలంగాణ, నాన్ తెలంగాణ వాళ్ళందరూ గొప్ప విద్యావేత్తలు కావచ్చు, గొప్ప సాహిత్యకారులు కావచ్చు, తెలుగు ప్రజలను తిప్పిన వాళ్ళు కావచ్చు. కానీ ఇంతకుముందు అశోక్ చెప్పిన దాంట్లో కంటిన్యూటీగా సరళ పాపన్న గౌడికి పెట్టాలా? ఆయన పెట్టింది ఎవరు? మన కొమరం భీంది. అట్లే చాకలేనమ్మ డిమాండ్ ఉంది. అట్లనే మనం ఏదైతే తెలంగాణ చరిత్ర ధార అనుకుంటున్నామో వాళ్ళ విగ్రహాలు ఉండాలనేదే నా కోరిక. ఇక్కడ కూడా వైతాళికులు ఉన్నారు. ఇక్కడ కూడా ఒక కాని ప్రపంచంలో, కాని కాలంలో ఏమిటికి ఎక్కడ రాదనుకున్న తెలంగాణలో ఉన్న వైతాళికులు చాలా గొప్ప వాళ్ళు వాళ్ళకంటే. ఎందుకంటే వాళ్ళకి అన్ని అందుబాటులో ఉన్నాయి. అక్కడ కాన్వెంట్లు వచ్చినాయి, రైల్వే వచ్చింది, తూర్పు భవనాలు వచ్చినాయి. ఇక్కడేమో అగ్గడి దగ్గడు తెలంగాణ. ఈ అగ్గడి దగ్గడు తెలంగాణలో ఎదిగి వచ్చిన వాళ్ళు చాలా గొప్ప వాళ్ళుగా నా మనసులో ఉంటుంది. ఇప్పటికి కూడా ఆ విగ్రహాలు పోయి తెలంగాణలో విగ్రహాలు వస్తే బాగుంటారనేది నా కోరికైతే ఉన్నది. ఇప్పుడు దేశపతి శ్రీనివాస్ గారిని కూడా పరిచయం చేయడం మంచిది కాదు. అంతే, థ్యాంక్ యూ. ఇప్పుడు మా కేఎస్ గారు ఆంధ్రజ్యోతి సంపాదకులు, తెలంగాణ గురించి నిజంగా పరిచయం వద్దన్నాడు కనుక కేఎస్ ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. చర్చ అంతా లాంగ్ మన మిలియన్ మార్క్స్ మీద, అక్కడ విగ్రహాల విధ్వంసం మీద మళ్ళీ రచయితకు రచనకు అన్యాయం జరుగుతుంది అని నాకు అనిపించింది. కాబట్టి ముందు అశోక్ కుమార్ పుస్తకం గురించి మాట్లాడిన తర్వాత చివరికి 2 ముక్కలు దాని గురించి నేను చెప్తాను. వేదికలో ఉన్న మిగతా వాళ్ళ సంగతి తెలియదు, కానీ అశోక్ కుమార్తో నా ప్రయాణం ఆయన రచయితగా మొదలైనప్పటి నుంచి 20 సంవత్సరాల నుంచి సమేత ప్రయాణం కాకపోవచ్చు, ప్రయాణం అయితే సాగుతుంది. తెలంగాణ ఉద్యమం రాజకీయంగా మొదలు కాకముందే రచన ప్రారంభించి, అదే సమయంలో రచన ప్రారంభించిన వ్యక్తి అశోక్ కుమార్. తెలంగాణ కథ ఎట్లా ఉండాలి, ఉద్యమ కథ ఎట్లా ఉండాలి అని ఆ రోజుల్లో ఒక చర్చ ఉండే. ఈయన నవలు రాయగలిగాడంటే, లాంగ్ మార్చ్ నవలు రాయగలిగాడంటే, లాంగ్ మార్చ్ అనే మిలియన్ మార్చ్ అనేది ఒక సంఘటన, ఉద్విగ్న సంఘటన, ఒక నాటకీయత ఉన్న దాంట్లో ఒక సంఘటనల సమాహారం కూడా. దాన్ని రాయడం ఈజీ, దాంట్లో సన్నివేశాలు చాలా కల్పించవచ్చు మనం. కానీ ఉత్తర సైద్ధాంతిక స్థాయిలోనే ఆంధ్ర తెలంగాణ అనే తెలంగాణ వాదం ఉన్నప్పుడు ఆ తెలంగాణ వాదాన్ని ప్రతిఫలించే కథలు ఎట్లా రాయాలి, ఎట్లా ఉండాలి అంటే, కథలో విలన్ ఆంధ్రవాడిని పెట్టి తెలంగాణ బాధితుడిగా పెట్టి కథలు రాయగలమా? రాస్తే ఎవరు రాయగలుగుతారు? అందరికీ అనుభవాలు ఉండవు కదా. కవిత్వం రాసేవాళ్ళు వనరుల విధ్వంసం గురించి, వనరుల క్షీణత గురించి, తెలంగాణల కరువు గురించి, రైతుల ఆత్మహత్యల గురించి కవిత్వం రాస్తున్నారు. వాళ్ళ ఉద్యమాన్ని చూశారు, ఉద్యమంతో కనెక్ట్ అయ్యారు, తమకు తోచిన పద్ధతిలో వాళ్ళ ఆచరణ వాళ్ళు నిర్మించుకున్నారు. ఇది తెలంగాణలో ఉండే ఆనాటి ఉద్యమకారుల మంచి లక్షణం అని అనుకుంటే, అది ఉద్యమానికి సంబంధించిన బలహీనత కూడా. ఆ రోజుల్లో ఆత్మహత్యలు ఎందుకు జరిగాయి అని మనం దాని గురించి మిత్రులు మనం చర్చించుకుంటున్నప్పుడు, ఆత్మహత్యలు ఎందుకు జరిగాయి అంటే, వారికి ఉద్యమంతో డైరెక్ట్గా రాజకీయమైన సంబంధం ఉంటే ఆ సంబంధం నుంచి వాడికి ధైర్యం కూడా వచ్చేది, ఒక ఆశ్వాసన వచ్చేది. లేదు, వేచి ఉండాలని ఒక దీంట్లో దశరథని చెప్పినట్టు చేస్తూ పోవాలి, ప్రయత్నం చేస్తూ పోవాలి, నిరాశ పడకూడదు అని నిరంతరం చెప్పేవాడు కనెక్షన్ ఒకటి ఉంటే కనుక ఆత్మహత్య జరిగేది కాదు. ఆ రాజకీయ నిర్మాణం ఉద్యమం కోసం ఆశించే వాళ్ళతో రాజకీయ నిర్మాణం జరగకపోవడం అనేది
ఆనాటి ఉద్యమానికి నాయకత్వం వచ్చిన రాజకీయ పార్టీ వైఫల్యం కూడా. అది 2006లో 2007లో కూడా నేను రాసిన వ్యాసాల్లో ఎందుకు ఈ పార్టీ గ్రామీణ స్థాయి నుంచి ఎందుకు రాజకీయ నిర్మాణం చేయదు, రాజకీయ నిర్మాణం చేయకపోతే తెలంగాణ అభిమానులు వ్యక్తులుగా ఉండిపోతున్నారు. చాలా మంది వ్యక్తులుగా ఒక టీవీలో వార్త చూస్తే చాలా మనసు విఫలమైపోతుంది. వాడికి ఒక పరిణామం చూసి తట్టుకోలేకపోతున్నాడు. ఏం చేయాలో తెలియదు. వాడు ప్రోగ్రామ్ ఇచ్చేవాడు లేరు. వాడంతా వాడు ప్రోగ్రామ్ కల్పించుకుంటే రాయమనులాగా వాడు సర్వైవ్ అవుతాడు. ప్రోగ్రామ్ కల్పించుకోకపోతే వాడు ఏదో చేయాలి, ఏం చేయగలుగుతానంటే ఆత్మహత్య మాత్రమే చేసుకుంటాడు. అటువంటి ఒక పరిస్థితి ఆ రోజు ఉంది. ఆ పరిస్థితి ఎందుకుంది అని గ్రామీణ స్థాయిలో ఎందుకుంది అనేది వాళ్ళ ఈ నవల చదివితే రాయమల్లు లాంటి పాత్రను చూస్తే మనకు అర్థం. రాయమల్లును కలుపుకునే యంత్రాంగం ఏమీ లేదు ఆ ఊర్లో. అల్టిమేట్గా అతని ఉత్సాహం వలనే, అతనిలో ఉండే లక్షణం వలనే ఆ గ్రామంలో ఉండే జేఏసీ అతన్ని ఇన్వాల్వ్ చేస్తుంది. కానీ ఒక చిన్న రైతు, ఎకరం ఉండే రైతు ఎట్లా ఒక నిర్మాణంలో భాగం కావాలి అనేది ఆ రోజున ఆ శూన్యం ఉందేమో, గ్రామీణ స్థాయిలో రాజకీయ శూన్యం ఉందేమో అని మనకు అనిపిస్తుంది. అంతేకాకుండా గ్రామీణ స్థాయిలో ఎవరు విలన్స్, ఎవరు నిర్లిప్తంగా ఉన్నారు, ఎవరు తెలంగాణకు మేము మాత్రం వ్యతిరేకమా, ఎందుకు యాక్టివ్గా పనిచేయాలి అని వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు పోలీసులు అడ్వాంటేజ్గా తీసుకొని కార్యకర్తలు హింసించడం. శ్రీనివాస్ గారు చెప్పిన విషయాలు నిజమే, సంజయశీయం కాదు. కానీ నిజంగా సందర్భంలో ప్రస్తావించాం. కానీ ఇంకొక చిన్న సవరణ ఏంటంటే, ఇట్లాంటి చరిత్రలో సాహిత్యంగా నమోదైన చైనా రెవల్యూషన్లో ఉంది. అసలు ఒక కథ, చాలా ఆశ్చర్యకరమైన కథ, చైనా కథ ఒకటి ఉంది. అది రెవల్యూషన్ టైంలో చాలా పాపులర్ కథ. భూతగాడి మాంసం. భూతగాడి మాంసం అంటే ఒక చోట భూతాన్ని దూరం చంపేసి మాంసం తింటారు. ఈ కథ చైనా సాహిత్యంలో చాలా ముఖ్యమైన కథగా ప్రచురం ఉంది. వైట్ హెయిర్ గర్ల్ అని ఇంకొకటి, తెల్ల కూరల అమ్మాయిని తెలుగులో వేసినాం. అంటే సాహిత్యంలో ఇట్లాంటివి అంటే అరుదైన లేదా విధ్వంసం జరిగిన వాటి నకళ్ళు కూడా చిత్రించిన సందర్భాలు అయితే ఉన్నాయి. కానీ నిజానికి ఇవాళ చాలా మంచి పని జరిగింది. ఒక రకంగా అశోక్ కుమార్ గారి స్పేస్లో ఎంటర్ అయిపోయి ఇంత చర్చ జరగడం మంచిదే అయింది. విగ్రహ విధ్వంసం మీద కానీ విగ్రహాల మీద కానీ ఒక చర్చ జరగడం మంచిదే, ఆరోగ్యకరంగా జరిగిందని భావిస్తూ కేఎస్కి ఎప్పటిలాగా ఆయన నాకు నాయకుడు, నిన్నేమో నాయకుడు అంటాడు. ఆయన నాకు నాయకుడు కేఎస్, ఎందుకంటే నాకు పేరేనా ఆయనకి ఆయనే టీచర్ నాకు. ఇక నా రంగశాల కూడా నేను కవిత్వం రాయడానికి ఆయనకు కవిత్వం ఉన్నాయి. ఆయనకే గుర్తున్నాయో లేదు ఇప్పుడు తెలియదు, ఎందుకంటే ఆయన ఇప్పుడు కవి అలేదు. ఎవరి శవాలిది అని ఒక పోయిం ఉంది ఆయన, గినిపిక్స్ అంతేనా. నాకు బాగా ఇష్టమైన పోయిం ఇప్పుడు. అట్లా మీరు పెద్దవాళ్ళు మాకంటే నేను నాయకుడిని కాదు, మీరే నాకు నాయకుడు. సరే, ఇదానికి తెరదించి సంప్రదాయం ప్రకారంగా, సభా సంప్రదాయం ప్రకారంగా చివరిగా మాట్లాడేవాడు విశిష్టతకి. కనుక ఇప్పుడు మన మిత్రులు దేశర్ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆయనను పరిచయం చేయదలుచుకోలేదు. తెలంగాణ ఉద్యమంలో చాలా ఉద్విగ్నమైనటువంటి భాగస్వామ్యాన్ని పంచుకున్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ చేసిన గొప్ప దోహదం ఉంది. అట్లా వేదిక ముందున్న వాళ్ళందరూ కూడా ప్రతిఘటనలోనూ భాగమైన వాళ్ళే. అందరికీ నమస్కారం. ఎడ్డిటి అశోక్ కుమార్ విషయంలో నాకు ఒకటి గర్వంగా అనిపిస్తుందంటే, అశోక్ కుమార్ మా మరసం డిస్కవర్ చేసిన కథా రచయిత. ఇంతకుముందు కె శ్రీనివాస్ గారు చెప్పినట్టు తెలంగాణ ఉద్యమం అంకుల దశలో కథా రచన ప్రారంభించిన వాడు అశోక్ కుమార్. తెలంగాణ రైతాంగ పోరాటంలో చాలా నవలలు వచ్చినాయి, అద్భుతమైనటువంటి సాహిత్యం వచ్చింది. దాశరథి రంగాచారి లాంటి వాళ్ళు ఎంత విస్తృతంగా రికార్డ్ చేశారో, ఆళ్వార్ స్వామి లాంటి వాళ్ళు ఎంత సజీవంగా దాన్ని డాక్యుమెంటరీ చేశారో మా అందరికీ తెలిసిందే. ఆ తర్వాత నక్సల్బరీ పోరాట నేపథ్యంలో అలం రాజయ్య, రఘోత్తమ్ రెడ్డి చాలామంది గొప్ప కథలు రాశారు.
తదనంతర కాలంలో అంటే ఒక ఉద్వేగం ఉన్నప్పుడు, ఉద్యమం వల్ల ఒక సామాజిక సంచలనాలు జరుగుతున్నప్పుడు, ఒక పరివర్తనకు సంబంధించిన పురిటి నొప్పులు పడుతున్నప్పుడు అవన్నీ ఆ ప్రకంపనలన్నీ కూడా రికార్డ్ చేయటానికి చాలా సానుకూలత ఉంటుంది. కానీ మిగతా సందర్భాల్లో రాయటం కొద్దిగా క్లిష్టం. కొద్దిగా ఒక స్తబ్ద దశలో, ఒక లల్ పీరియడ్ ఉన్నప్పుడు రాయటం కష్టం. ఈ నక్సల్బరీ పోరాటం దాని తీవ్రత తగ్గుముఖం పడుతున్న దశలో, తెలంగాణ పోరాటం పురిటి నొప్పులు పడుతున్న దశలో అంకురించిన రచయిత పెద్దింటి అశోక్ కుమార్. అక్కడి నుంచి తను చేయవలసినటువంటి పాత్రను చాలా అద్భుతంగా నిర్వర్తించాడు అశోక్లో నాకు నచ్చేది ఏంటంటే, అంటే జయశంకర్ గారు ఎప్పుడు నన్ను ఒకటి కోపడే, సౌ బక్నా ఏక లిఖనా అంటారని. నువ్వు మాట్లాడుతావు తప్ప రాయవని నన్ను కోపడే. కనుక పండితుల కన్నా పనిమంతులు గొప్పవాడు. తను చాలా గొప్ప పనిమంతుడు, నిరంతరం రాస్తాడు. తాను ముఖ్యంగా గ్రామం నుంచి వచ్చి ఉండడం వల్ల ఆ గ్రామం కేంద్రంగా అనేక పాత్రల్ని సన్నిహితంగా చూస్తూ వాటిని ప్రాణప్రదంగా పట్టుకొని తన రచనల్లో చిత్రించాడు రచించాడు అశోక్. అప్పుడు ఇంకా ఇతర చాలా ప్రసిద్ధులైనటువంటి కథా రచయితల కథలన్నీ కూడా పోటీకి వచ్చినాయి. దాంట్లో అశోక్ కుమార్ కథనే చాలా కొత్తగాను చాలా ఆకర్షణీయంగాను అనిపించింది. ఆ కథకి మేము అవార్డు ఇచ్చాం. ఆ రోజు సభలో ఆళ్వార్ స్వామి స్ఫూర్తిని అశోక్ కుమార్ కొనసాగించాలని మేము కోరుకున్నాం, ఆశించాం. ఆ పనిని విజయవంతంగా నిర్వర్తిస్తున్నాడు అశోక్ కుమార్. ఆ భీముల మల్లారెడ్డిపేట కావచ్చు, ఆ చుట్టుపక్కల ఆ ఊళ్ళలో ఉన్న అనేక పాత్రల్ని, ఒక జీప్ డ్రైవర్ ఒక ఊరు నుంచి గొల్లపల్లికో లేకుంటే లింగన్నపేటకో సిద్దిపేటకో జీపులు నడుపుకునే ఒక డ్రైవర్ కావచ్చు, కుమ్మరి పని చేసుకునేటువంటి ఆయన కావచ్చు, లేదా ఇసుక తోడేస్తున్నందుకు ఆవేదపడినటువంటి ఒక ముసలి రైతు కావచ్చు, వీళ్ళందరి గుండె చప్పుళ్ళని తన కథలలో రికార్డ్ చేశాడు అశోక్ ఒక సిద్ధాంతం మాట్లాడినట్టుగా ఆయన మాట్లాడుతుంటే కూడా ఉండదు, ఆయన అట్లా మాట్లాడాడు. ఆయనలో ఒక గ్రామీణుడిలో కనిపించే ఇంగితం ఉంటుంది. ఆ ఇంగితం ఆధారంగానే విశ్లేషిస్తాడు. ఆయన సమాజాన్ని విశ్లేషిస్తాడు, ఆ గ్రామీణ ప్రాంతంలో నడుస్తున్న చరిత్రని వ్యాఖ్యానిస్తాడు. ఆ కథ నిండా అదే కనిపిస్తుంది. ఆ ఇంగితం, ఆ స్వాభావికతను ఆయన కోల్పోలేదు. ఒక సాధారణ గ్రామీణుడికి ఉండేటువంటి ఇంగితాన్ని, స్వాభావికతని, సహజత్వాన్ని కోల్పోలేదు అశోక్ కుమార్ మాట్లాడుతుంటే కూడా, అంటే తను చదువుకున్నాడు, టీచర్ అయ్యాడు, ఈ మధ్యతరగతి సంబంధాలు, రచయితలు వీళ్ళందరితో ఉండే ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మనం అశోక్తో మాట్లాడుతున్నప్పుడు ఆ ఒక రైతుతో సంభాషిస్తున్నట్టే ఉంటుంది. ఆయన మాటలో కానీ ఆయన నడకలో కానీ వాటన్నిటిలో పల్లెటూరుతనాన్ని ఏమాత్రం వదులుకున్నటువంటి వాడు. పల్లెటూరును వదులుకోవటం లేదు, పల్లెటూరు తనాన్ని వదులుకోవటం లేదు అశోక్. నాకు తను రాసిన ఒక కథ కూడా, తనకంటే పల్లెటూరుని విడిచిపెట్టడంలో చాలా దుఃఖం ఉంది ఆయనకి. ఒక కథ రాశాడు ఆయన. అందులో ఒక టీచర్కి కంగ్రాచ్యులేషన్స్ అనే పదం అంటే అసహ్యం పడుతుంది ఆయన. అదంటేనే కంపరం, భయం అవుతుంది అనమాట. ఎందుకంటే ఆయన మొట్టమొదట ఊళ్ళో నిరుద్యోగిగా ఉంటాడు. నిరుద్యోగిగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న యువకులందరినీ కూడా ఆర్గనైజ్ చేస్తుంటాడు, చాలా సంబంధాలు కలిగి ఉంటాడు, ఒక చైతన్యవంతమైన కృషి చేస్తుంటాడు. ఒకరోజు ఆయనకి కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. ఏంటంటే ఆయనకి టీచర్ ఉద్యోగం వచ్చింది. టీచర్ ఉద్యోగం రావడం వల్ల తన ఊళ్ళో ఆ యువకులకు మిగతా వాళ్ళకి ఇచ్చే సమయం కొంత తగ్గిపోయి డ్యూటీకి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. ఆయన బండి కొనుక్కున్నాడు. బండి కొనుక్కోవడం వల్ల ఏమైందంటే రోజు ఉద్యోగానికి పోతూ కనిపించే వాళ్ళ పలకరించేవాడు. బండి కొనుక్కున్న తర్వాత పలకరించడం ఆగిపోయి కొన్నాళ్ళకు మళ్ళీ కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. ఎందుకంటే బిడ్డకి శ్రీ చైతన్య కాలేజీలో సీట్ వచ్చింది, మంచి మెరిట్ రావడం వల్ల. దాంట్లో బిడ్డ దూరం అయింది. కొద్ది రోజులకు మళ్ళీ కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు, ఎందుకంటే బిడ్డకి దేంట్లోనో సీట్ వచ్చింది, మెడిసిన్ ఇంకేదో. దానివల్ల భార్య ఈయన వదిలి హైదరాబాద్ వెళ్ళిపోయింది. ఈయన సిరిసిల్లకు మారాల్సి వచ్చింది. ఇట్లా కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నప్పుడల్లా ఆయన జీవితంలో ఒక రకమైనటువంటి కళ్ళలో పెరుగుతుంది. అది బయటి వాళ్ళ గొప్పగా కనబడుతుంది, ఈయనకు మాత్రం జీవితం అంతా చెదిరిపోతుంది. అట్లా మనకు గ్రామీణ సమాజం నుంచి ఆ సంబంధం తెగిపోయినప్పుడల్లా ఆయన పడ్డ దుఃఖం అంతా ఆ కథలో కనిపిస్తుంది. ఆ కథను చాలా వైచిత్రతో కంగ్రాచ్యులేషన్స్ అన్నప్పుడల్లా అతను పడేటువంటి భయం అవుతుంది అనమాట. కదా కంగ్రాచ్యులేషన్స్ అంటే పక్కకు బాంబు పడ్డట్టు భయపడతాడు, ఏమో ఇదేదో జరగబోతుంది జీవితంలో. అట్లా
దాంట్లో తను ఆ గ్రామీణ సంబంధాన్ని వదులుకోకుండా అక్కడ ఉండే అన్ని పాత్రలు, మీకు ఒక చక్రమంచి పాఠశాలకి అమరావతిలో ఉండే విభిన్న వృత్తుల వాళ్ళని, వివిధ మనుషులను, వివిధ వర్గాల వాళ్ళని అందరినీ ఎట్లా రికార్డ్ చేస్తూ వచ్చాడు. తెలంగాణ గ్రామీణ సమాజంలో ఉండే ఆ డిఫరెంట్ క్యారెక్టర్స్ ని, డిఫరెంట్ రోల్స్ ని, డిఫరెంట్ వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా సజీవంగా చిత్రించాడు అశోక్. వాళ్ళదైన మాట, వాళ్ళదైనటువంటి చేత, వాళ్ళదైనటువంటి భాష, ఇవన్నీ అద్భుతంగా ఉంటాయి ఆయన నవల నిండా కూడా, కథల నిండా. నవలలు సరే మనకు తెలిసిందే, దాడి తెలంగాణలో ఈ ఆయన ఎవరో డైయింగ్ విజ్డమ్ అనే ఒక పుస్తకం రాశాడు. అంటే ఒక సాంప్రదాయ సాగునీటి వ్యవస్థ ఏదైతే ఉందో, సాగునీటిని కాపాడుకునే లక్ష్యం, నీటిని కాపాడుకునే లక్ష్యం ఏదైతే ఉందో, అది ఎట్లా లుప్తం అయిపోతుంది, ఆ జ్ఞానం ఎట్లా పోగొట్టుకుంటున్నాం అన్నది ఆయన దాడి కథలో చిత్రించాడు. నీటిని కాపాడుకునేటువంటి ఆ సాంప్రదాయిక విజ్ఞానం లేదా ఆ ఒరవడిని ఎట్లా కోల్పోతున్నాం, దానివల్ల సమాజం ఎట్లా, ఒక గ్రామీణ సమాజం, రైతాంగ సమాజం ఎట్లా కల్లోలంలోకి పోతుంది అన్నది దాడి అనే నవలలో చిత్రించాడు. జిగిరి ఒక అద్భుతమైనటువంటి నవల. నిజానికి అది ఎవరన్నా సినిమా తీస్తే బాగుండు అనిపిస్తుంది నాకు ఎప్పుడు. లైఫ్ ఆఫ్ పై నవల ఉంది, సినిమా ఉంది కదా, దానికంటే అద్భుతమైనటువంటి సినిమా అవుతుంది. ఒక గుడ్డేలుపై ద్వారా అడుక్కు తినేటువంటి ఒక సాయిబు, ఆ గుడ్డేలుతో ఆయనకు ఉండేటువంటి అనుబంధం, ఒక దశలో దాన్ని వదులుకోవాల్సి రావడం, వచ్చినటువంటి జీవితంలో వచ్చినటువంటి మార్పులు, సమాజంలో వచ్చినటువంటి మార్పులు, దాన్ని వదులుకోలేక అతను పడేటువంటి ఆవేదన, దాన్ని ఎంత అద్భుతంగా చిత్రీకరించాడు. ఒక గుడ్డేలుకు ఉండే స్వభావం, దాని వెనక చాలా స్టడీ ఉంది, తనకు చాలా హోంవర్క్ చేస్తాడు. ప్రతి కథ నవల రాసేటప్పుడు అశోక్ చేసే హోంవర్క్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ నవల విషయంలో కూడా అదే. నాకు ఈ నవలలో గొప్పగా అనిపించింది అంటే, ఇవాళ నిలబడి ఆ కాలానికి వెళ్ళి ఆ ఉద్వేగాలన్నింటినీ తిరిగి ఆవాహన చేసుకోవడం అంత సులభమైన విషయం కాదు. ఆనాడు ఆ బిందువు మీద నిలబడి రాసినప్పుడు కలిగే అది వేరు, ఆ తీవ్రత వేరు, ఆ ఎక్స్ప్రెషన్ వేరు, ఆ ఉత్కర్షం, ఆవేదన, ఎన్నో కలగలిసినటువంటి అవన్నీ ఉంటాయి, ఆ దుఃఖం, ఘర్షణ, ఇవన్నీ కూడా. అప్పుడు రాస్తే పలికినట్టుగా ఇవాళ రాయటం కష్టం. కానీ ఈ నవల చదువుతున్నంతసేపు కూడా మనం ఆనాటి సందర్భంలో వెళ్ళిపోతాం, ఆ వాస్తవికతలోకి ప్రయాణిస్తాం. అప్పుడు మనల్ని ముప్పిరి ఉన్న భావాలన్నీ కూడా, అప్పుడు మనల్ని ఊపేసిన సంచలనాలన్నీ కూడా తిరిగి పొందుతుంటాం ఈ నవల చదువుతున్నంతసేపు. ముఖ్యంగా తెలంగాణలో అందరూ ఏదో ఒక పద్ధతిలో ఉద్యమంలో భాగస్వామ్యం పంచుకునే వాళ్ళే కనుక ప్రతి ఒక్కరికి కూడా ఆ గొప్ప అనుభవం మళ్ళీ ఈ నవల చదువుతున్నంతసేపు అనిపిస్తుంది. ఎట్లా రాశాడు నాకు నిజంగా, అందుకని అశోక్ అడిగాను, నువ్వు ఎట్లా మళ్ళీ ఆ కాలంలో ప్రయాణించగలిగావంటే, అశోక్ చేసిన మంచి పని దాన్ని ఎప్పుడూ డైరీ రాసుకుపోయాడు. ఆ ఘటనలన్నింటినీ కూడా డైరీలో నోట్ చేసుకున్నాడు. దానికి మించి అశోక్ సిరిసిల్ల జేఏసీ చైర్మన్ గా ఉన్నాడు. సిరిసిల్ల జేఏసీ చైర్మన్ గా ఉన్నాడు కనుక ఇవన్నీ తనకు బాగా, ఈ చర్యలన్నీ కూడా బాగా తెలుసు కనుక. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో మధ్యతరగతి ఒక గొప్ప పాత్ర నిర్వహించి, తెలంగాణ మొదటి నుంచి కూడా మధ్యతరగతి మేధావులు రాజకీయాలను ప్రభావితం చేసేటువంటి ఒక పాత్ర నిర్వహిస్తూ వస్తున్నారు. అది ఆంధ్ర మహాసభ కాలం నుంచి మొదలు పెడితే నిన్నటి తెలంగాణ ఉద్యమం దాకా కూడా అది ఒక పరాకాష్ఠకు చేరింది తెలంగాణ ఉద్యమంలో అనిపిస్తున్నారు. రాజకీయ పార్టీకి సమాంతరంగా ఏర్పడిన జేఏసీ ఈ మధ్యతరగతి బుద్ధిజీవుల యొక్క ఒక వేదికగా మారింది. దాంట్లో అనేక మందికి ఆ భాగస్వామ్యం లభించింది. అంటే ప్రత్యక్షంగా రాజకీయాల్లో పాల్గొనలేకపోయేవాళ్ళు, ప్రధాన స్రవంతి రాజకీయాలకు అనుబంధం లేకుండా ఉద్యోగాలు చేసుకుంటూ ఇంకో రకంగా సామాజిక స్పృహ ఉండి ఈ సమాజం మారాలనేటువంటి తపన ఉండి దానికోసం ఏదో చేయాలనేటువంటి ఆతృత ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక వేదికగా జేఏసీ మారింది. ఆ ఉద్యమంలో మధ్యతరగతి టీచర్లు కానివ్వండి, లేదా వివిధ రకాల ఉద్యోగులు కానివచ్చు, వాళ్ళందరూ కూడా ఒక గొప్ప పాత్ర నిర్వహించగలిగారు. గారికి కృతజ్ఞతలు. ఉద్యమము, దాని స్వరూప స్వభావాలు, పాల్గొన్న సెక్షన్స్, ఈ చర్చతో పాటుగా అసలు ఉద్యమ స్వభావం ఎట్లాంటిది అనేది కూడా కొంత లోతుగా విశ్లేషించినందుకు ఆయనకు కృతజ్ఞతలు. ఇప్పుడు ఇక నిజానికి లైట్లు బంద్ అవుతున్నాయంటే మనం అర్థం చేసుకోవాలి, మన టైం చాలా ఎక్కువైపోయింది. 1:30కే మనం ఖాళీ చేయాలి, వాళ్ళు వచ్చి చెప్పినారు. కానీ కొంచెం మా మీద దయవలిచి ఈ లైట్లు బంద్ చేయకపోతే మంచిది. ఇప్పుడు ఈ పుస్తకం రచయిత అశోక్ కుమార్ గారు మాట్లాడతారు. దానికి మాట్లాడే ముందు
ఒక్క నిమిషం చాలా అన్యాయం ఎందుకు జరుగుతుందంటే ఈ మధ్యలో తెలుగు పుస్తకాలు చదువుతలేరని తెలుసు అందరికీ, పట్టించుకుంటలేరని తెలుసు అందరికీ. పుస్తకాలు ఎవరి వాళ్ళు వేసుకొని ఇంట్లో పెట్టుకోవడం, వాళ్ళకి పంపడం తప్ప ఇంకో మార్గం లేని తెలుగు సాహిత్య ప్రపంచంలోకి ఇది కొంచెం గొట్టుగా ఉంది. కానీ అన్వీక్షకి పబ్లిషర్స్ ఈ గొట్టుకున్న పదానికి కూడా ఓపెన్ యువర్ ఐస్, ఓపెన్ యువర్ మైండ్, ఓపెన్ యువర్ సోల్ అనే లక్ష్యాన్ని పెట్టుకొని నిజానికి సిద్ధారెడ్డి మనకి చాలా మందికి సోల్ సర్కస్ కథకుడిగా పరిచయం, ఎక్కువ ఇంటర్నెట్ కథకుడిగా బాగా పరిచయం. ఆయన మిగతా వాళ్ళు చీఫ్ పబ్లిషర్గా వందన బండారు గారు, అట్లే సత్యదేవినా ఇంకో సత్యదేవి, వీళ్ళు చెప్పిన ఈ పుస్తకాలు ఎందుకు వేస్తున్నామని చెప్పింది బాగా నచ్చింది నాకైతే. ఎందుకంటే పుస్తకాలు ఎవరు చదవని కాలంలో చదివిద్దామనే ఒక సంకల్పం పెట్టుకొని ఎందుకంటే ఎట్లాగో మనకు పబ్లిషింగ్ హౌస్లు అనేవి ఎస్టాబ్లిష్ కావు కూడా, దానికి సిద్ధపడి పెట్టినందుకు, దాంట్లో ఇట్లాంటి ఒక పుస్తకాన్ని సెలెక్ట్ చేసుకొని వేసినందుకు అన్వీక్షకి పబ్లిషర్స్ కూడా ఈ సందర్భంగా ఈ పుస్తక పరిచయం సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు చెప్తూ అశోక్ కుమార్ గారిని పుస్తకం మీద 2 మాటలు మాట్లాడాల్సిందే ఒకటి. ఎందుకంటే ఇంకా నేను ఆయన మాట్లాడినాకనే చక్రపాణి అన్నాడు. ఆయన చిన్న అడ్జస్ట్మెంట్ 49 అయింది, వాళ్ళు మైకులు గుంజుకోకముందే మనం బయటపడితే మంచిదని గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ. చెప్పాల్సింది మీరే, నేను చెప్పాల్సింది ఏం లేదు, చెప్పాల్సినంత పుస్తకంలో ఉన్నది కాబట్టి సంతోషం. ఒకటి ఏంటంటే మీరంతా మా కళల ప్రపంచం ఉద్యమం జరుగుతున్నప్పుడు వీళ్ళందరినీ చూసి మేము అబ్బోని అమ్మ గొప్ప గొప్పలని అనుకుంటుంది. ఎందుకంటే సిరిసిల్ల దాటలేక మా గోపాల్ సార్ అయితే గంటా సార్ మీద పాటనే రాశాడు, గంటా చక్రాపాని మంటరై తెలంగాణ అనుకుంటా. మిమ్మల్ని పాటల రూపంలో మేము చూసుకున్న వాళ్ళం. అయితే రాసినోడు నేను చేసిన వాడు ఉన్నారు, చేసినంత వాళ్ళు మా ఉద్యమకారులు, రాసింది వాళ్ళు అది చూసి రాసింది నేను, రాసినందుకు నేను గీడున్నా, చేసినందుకు పాపం వాళ్ళు ఆడున్నారు. కాబట్టి రాసినోడు ఎప్పటికైనా చేసినందుకు కంటే గొప్పడే. చేసిన వాళ్ళు పుస్తకాలు ఉన్నాయి కాబట్టి ఒక్కడి నిమిషం మా సిరిసిల్ల చేసి అప్పుడు ఉద్యమకారులు, ఉద్యమాన్ని ముందుని నడిపించినటువంటి ఉద్యమకారులు ఉన్నారు. ముఖ్యంగా ఒక వ్యక్తి గురించి మీకు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలి. రంగినేని మోహన్ రావు గారు. వారు సిరిసిల్ల ప్రాంతంలో ఒక 20 సంవత్సరాలుగా చదువు చెప్పిస్తూ వాళ్ళకి మంచి లైఫ్ ఇస్తున్నవాడు. ఆయనకి ఈ పుస్తకాన్ని నేను అంకితం ఇచ్చాను. ఆయన వేదిక మీదకి వచ్చి పెద్దల ఒక పుస్తకం తీసుకోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. రంగినేని మోహన్ రావు గారు రండి సార్. ఎందుకంటే మాటలు అందరూ చెప్తారు కానీ చేతులు ఎవరు చేయరు. చేతుల మనిషి మా మోహన్ రావు గారు. ఒక 20 సంవత్సరాలుగా 100 మంది పిల్లల్ని, దాదాపు 1000 మంది పిల్లలకి భవిష్యత్తు ఇస్తూ ఆయన సొంత ఖర్చుతోని, ఎవరితో 5 పైసలు తీసుకోకుండా సొంత ఖర్చుతోని ఆయన పిల్లల్ని చదివిస్తూ, అనాథ పిల్లలు, తల్లిదండ్రులు లేనటువంటి 100 మంది పిల్లల్ని సిరిసిల్ల ప్రాంతాల్లో చదివిస్తూ మంచి ఉన్నత విద్యను అందిస్తున్నవాడు ఆయన. ఆయనకు ఒక పుస్తకం అధ్యక్షుల వారు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు సార్. మీకు అంకితం ఇవ్వడానికి ఈ మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు వేల కృతజ్ఞతలు తెలియజేస్తూ, అట్లాగే గోపాల్ గారు, గుజ్జేటి వేణు గారు, తర్వాత పాకాల శంకర్ గారు, బంటు బాలకిషన్ గారు, నీలి శ్రీనివాస్ గారు, నీలి శ్రీధర్ గారు, మరి వీళ్ళు మా మదిగుడ్డ లక్ష్మణ్ గారు, వీళ్ళు ఒక్కసారి వచ్చి మీకు పుస్తకం ఒక కాపీ ఇవ్వాలనుకుంటున్నాను. వేదిక మీద వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము వీళ్ళందరికీ. మళ్ళీ మీరు దయచేసి వెళ్ళి నిశ్శబ్దంగా కూర్చుంటే మన గౌరవ అతిథి, మనం అనుకున్న మనకు ఎప్పుడు కనిపించరు వాళ్ళు, ఇక్కడ కనిపిస్తున్నారు. కానీ తన పాటతో ఉద్యమాన్ని విడుదలెత్తించినటువంటి మిత్రుడు, నా నవలలో కూడా ఆయన పేరు ప్రస్తావించాను, పోతుల నారాయణ గారు. మరి సంతోష్, వీళ్ళు కూడా వేదిక మీదకి వచ్చి పుస్తకాలను తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
పాత్రలలో నాయకులు వీళ్ళన్నీ ఈ పాత్రలన్నీ ఉంటాయి. అప్పుడు అందరం ఏకమై ఉద్యమాన్ని నిర్మించి పాట ఆట ఆడి పల్లెలు తిరిగి ఉద్యోగాలను పక్కకు పెట్టుకొని చేసినటువంటి వాళ్ళం. అందుకే ఈ సందర్భంగా ఈ పుస్తకం మీకు ఇవ్వడం జరిగిందన్న. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీ కార్యక్రమం కొనసాగి కోరుతున్నాను. అశోక్ కుమార్ గారికి అభినందనలు. రంగినేని మోహన్ రావు గారి నేను కూడా వెళ్ళిన అక్కడికి. దాంట్లో నిజానికి చాలా చెప్పుకోవాల్సి ఉన్నది. ఆ హౌస్ గురించి చాలా పెద్ద ఇల్లు. వాళ్ళు ఆ హౌస్ మేట్సే వంట చేసుకుంటున్నారు. కిచెన్ అంతా శాస్త్రీయమైన కిచెన్. మేము అక్కడే భోజనాలు చేసినాం. వాళ్ళు వండిన చిక్కుడుకాయ కూడా తిన్నాం. ఏదో కవిత్వ సందర్భం అది. జడ్జి మన ఆయన నేను ఇద్దరం కలిసిపోయినాం. 8th మీద తీర్పు చెప్పిన నరసింహారెడ్డి. ఇదేం కూడా మోహన్ రావు గారిది ఈ తెలంగాణకు సంబంధించి ఇద్దరు ఒకరు మోహన్ రావు గారు అయితే ఒకడు ఇన్నయ్యది కూడా దాదాపుగా ఇట్లాంటి ఒక హోమ్ అనాథలకి అసలు ఎవరు లేని వాళ్ళకి పెద్ద ఆసరాగా ఆలంబనగా ఉన్న ఆయనకి అంకితం కూడా ఈ పుస్తకం నిజంగా గొప్ప విషయం. 1:57 అయింది. కానీ చక్రపాణి మాట్లాడాల్సినది ఆకలికి దీనికి మధ్యలో చక్రపాణి తన టైంని తీసుకోవాల్సిందిగా. ఎందుకంటే ఇట్లా చాలా కాలం తర్వాత ఇట్లా ఉన్నాం. అంటే ఇట్లా సందర్భంలో ఎప్పుడు అయిపోతా పోదామా బయటపడదామని ఉన్నాం. కానీ ఇవాళ 11:30 నుంచి ఇప్పటిదాకా ఉన్నాం కనుక ఈ ఓపిక పడతాం కనుక చక్రపాణి తమ సమయాన్ని తీసుకొని మాట్లాడాల్సిందిగా. ఆ తర్వాత యురేనియం మీద పాట కూడా ఉంది. ఎంకన్నా తప్పించుకుందామని చూస్తున్నాడు కానీ తప్పించుకోవడం లేదు. అట్లాగే ఆకలైనా సరే మీరు ఈ సమయాల్ని ఇవాళ ఒక రోజుకు భరించాల్సిందిగా కోరుకుంటూ చక్రపాణి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నారాయణ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యంగా మిత్రుడు పెద్దింటి అశోక్ కుమార్ గారు, అదేవిధంగా ఈ సభలో ఉన్నటువంటి మిత్రులు అందరికీ నమస్కారం. నాకు అల్లం రాజయ్య, తుమ్మేటి రఘుత్తం రెడ్డి తర్వాత నేను అత్యంత ఇష్టపడేటువంటి రచయిత పెద్దింటి అశోక్ కుమార్ గారు. ఆయన బహుశా రచన మొదలుపెట్టినప్పటి నుంచి కూడా అన్ని కథల్ని దాదాపుగా ఖచ్చితంగా చదివినటువంటి వాడిని. అశోక్ కుమార్, లక్ష్మణ్, దాదాపుగా లక్ష్మణ్, మన ఆర్టిస్ట్ లక్ష్మణ్, ఎల్ఏ లక్ష్మణ్ ఒక వారం 10 రోజుల నుంచి నా ఫోన్కి ట్రై చేస్తున్నట్టున్నారు. నిన్న రాత్రి 8 గంటల వరకు నేను నిజానికి ఫోన్లో ఎవరికి అందుబాటులో లేను. దాదాపు 2 నెలలుగా మేము వేరే ఇంటర్వ్యూస్లో ఉండి మిగతా కార్యక్రమాలు ఏవి పెట్టుకోలేదు. నిజానికి వాళ్ళ మిగతాయి పాటించే పద్ధతి ఇక్కడ మేము గవర్నర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండే. కేవలం అశోక్ కుమార్ మీటింగ్ కాబట్టి రావాలనే ఉద్దేశంతో వచ్చాను. రెండో విషయం, అశోక్ కుమార్ని బహుశా నేను చాలా తక్కువ సార్లు కలిశాను. నేను ఎక్కువ ఇష్టపడేటువంటి రచయిత అయినప్పటికీ చాలా తక్కువ సార్లు నేను కలిసినటువంటి వ్యక్తి. నేను నిన్న సాయంత్రం 8:10 నుంచి 8:30 వరకు ఇంటికి పోయేలోపు, ఆ తర్వాత మళ్ళీ ఒక 2 గంటల సేపు కూర్చొని అది చదువుతున్నంతసేపు నిజంగానే ఇందాక ఎవరో చెప్పినట్టుగా చాలా ఉద్విగ్నంగా అనిపించినటువంటి అనుభూతి కలిగింది. ఉద్విగ్నమైనటువంటి అనుభూతి కలిగింది. ఉద్విగ్నమే కాదు, అంటే చరిత్రను ఇంత త్వరగా ఎందుకు మర్చిపోయినామని కూడా అనుకున్నాను. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలది ఇప్పుడు 5 సంవత్సరాలు కాదు, నిజానికి తెలంగాణ ప్రకటన వచ్చి 10 సంవత్సరాలు అయింది. కాబట్టి ఇంకొక 3 నెలలు అయితే 2009 నుంచి 19 వరకు వచ్చినాం. ఇదంతా జరిగింది 2013-12 కాలంలో జరిగినటువంటి వాటిని కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ వచ్చింది. నిజంగా కూడా ఆ కథనంలో ఆయన రాసినటువంటి పద్ధతిలో, అదేవిధంగా ఆయనకు తెలిసినటువంటి, మనందరికీ తెలిసినటువంటి ఆయన రచనా శిల్పంలో, ఆయన వాడే ప్రజల భాష సామెతలతో, దాదాపు ప్రతి పేరాకు ప్రతి పేజీకు ఒక సామెత, ప్రజల నుంచి వచ్చేటువంటి ఒక నుడికారంతో ఉండేటువంటి ఒక అద్భుతమైన
ఇది ఉంది. దానికంటే మించి ఉద్యమం పట్ల ఒక సునిశ్చితమైనటువంటి అవగాహన. ఇది నేను దాదాపు 11:30కి అయిపోయిన తర్వాత రాత్రి నాకు నిజానికి నిద్ర పట్టలేదు. చాలాసేపు అవన్నీ జ్ఞాపకం వచ్చినాయి. అంటే ఎంత ఆతృతగా ఎంత ఆర్ద్రంగా ఉండిందంటే ఈ నవలలో నేను ఎక్కడైనా ఉంటున్నా అని కూడా వెతుక్కునే పరిస్థితి కనబడి. అంటే మీ 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 విధుల్లో ఉండి ఉండొచ్చు, కానీ టీవీ చర్చల ప్రస్తావన కానీ ఛానళ్ళ విశ్లేషణ కానీ లేదా మిగతా అంశాలు వస్తున్నప్పుడు చాలా మర్చిపోయినటువంటి విషయాలు, ప్లస్ అనేక మంది రాయమల్లు లాంటి యువకులు మనుషులు, అదేవిధంగా మన గ్రామాలలో ఎదిగి వచ్చినటువంటి నాయకులు చాలామంది నాకు కనబడ్డారు. అటువంటి కొన్ని వందల మందితోటి నాకు పరిచయం ఉద్యమం వల్ల కలిగింది. ఇందాక జోకులు చేసుకున్నారో సీరియస్ ఉన్నది లేదు, కానీ శ్రీనివాస నల్లనారాయణ మీరు నాయకులు అంటే మీరు నాయకులు అంటున్నారు, కానీ బహుశా ఏదో ఒక రూపంలో ఒక పత్రికకు నాయకుడుగా ఆయన, పాటకు నాయకుడుగా ఆయన, ఇంకో నాయకుడు ఆయన ఉన్నాడు, కానీ మేము దేనికి నాయకులంగా ఏ జాతిలో కానీ ఏ సంఘంలో కానీ లేకుండా తెలంగాణ ఉద్యమంలో మీలాంటి వారితో గుర్తింపు తీసుకొచ్చుకోగలిగాం. మీరు నాయకులు కాకపోయినా గాయకులు కదా, కొందరు గాయకులు కొందరు గేయకులు. కాబట్టి అంటే ఇటువంటి మనుషులను సమూహాలను చూసినప్పుడు నిజంగానే ఇంత సజీవమైనటువంటి ఉద్యమం ఎందుకు ఇంత త్వరగా మనం మర్చిపోతున్నాం అనేటువంటి నాకు కొంత బాధ కలిగిన మాట వాస్తవం. ముందుగా నేను దీన్ని ఒక సూక్ష్మ స్థాయిలో ఉన్నటువంటి ఇటువంటి బంధాలని ఉద్యమంతో తెలంగాణతోటి ఆ వ్యూహాల్ని ఇవన్నిటిని కూడా అక్షరబద్ధం చేసినందుకు నేను మనస్ఫూర్తిగా అశోక్ కుమార్ను అభినందిస్తున్నాను. ఈ లాంగ్ మార్చ్ అనేటువంటి పుస్తకం తీసినందుకు నేను నిజంగా లాంగ్ మార్చ్ అయ్యేది నేను కూడా చెప్తున్నాను. నేను జైత్రయాత్ర అన్నప్పుడు మా అల్లనారాయణ గారికి ఏమంటే అది కేవలం వాళ్ళ పెటెంట్గా ఉండాలని అనుకుంటాడు, పూర్వీకుల పెటెంట్గా ఉండాలని అనుకుంటాడు. లాంగ్ మార్చ్ అంటే చైనాకేమి అపచారం కాదు, నేను జైత్రయాత్ర అని పెట్టుకుంటే జగిత్యాలకేమి అపచారం కాదు. అవి అంతకంటే ఎక్కువ విజయం సాధించిన ఉద్యమం అని మా అభిప్రాయం, నా అభిప్రాయం కూడా. తెలంగాణ ఉద్యమం అనేది భారతదేశ స్వాతంత్రం తర్వాత ఏ ప్రజా ఉద్యమం సాధించినంతటి గొప్పటి విజయాన్ని లక్ష్యాన్ని సాధించింది అనేది అది చారిత్రక సత్యం అని. కాబట్టి మన దృష్టిలో ఇదే జైత్రయాత్ర, ఇదే లాంగ్ మార్చ్. కాబట్టి ఇటువంటి అనేక కథలు నేను ఇందాక చెప్పాను, మనకు టైం ఎక్కువ లేదు, నేను ఒక 2-3 నిమిషాల్లో 2-3 అంశాలు చెప్పి రాయమల్లు ఎంత ప్రభావితం చేసినాడు అనడానికి చెప్తున్నాను. ఇది ఉద్యమం జరుగుతున్నటువంటి కాలంలో రోజు పొద్దున్నే లేచి బహుశా అందరూ ఉద్యమకారులు రాత్రంతా కష్టపడి పనిచేసో లేకపోతే పడుకుంటున్నటువంటి టైంలో అఫ్ కోర్స్ వాళ్ళందరినీ నిద్ర లేపేది టీవీలలో ఉన్నటువంటి డిస్కషన్స్. ఒక 6 సంవత్సరాల పాటు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు 6:30కు బయలుదేరి నేను టీవీ స్టూడియోకి పోయేవారు. శ్రీధర్ బాబు కూడా ఇక్కడే ఉన్నట్టు. నేను వాళ్ళ ఛానల్కి పోవాలని అంటే 5:30కు 6 గంటలకు పోవాలి. వాళ్ళది ఎక్కడో ఈసీఎల్ అవతల ఎక్కడో ఉండేది ఛానల్, హెచ్ఎంటీ. సో ఇట్లా పోతున్నటువంటి తరుణంలో ఒకరోజు నేను TV9కి వెళ్తున్నాను. వెళ్తుంటే చలికాలం, బహుశా డిసెంబర్ జనవరి ఆ టైంలో నేను వెళ్తుంటే దూరం నుంచి ఎవరో ప్రసంగిస్తున్నట్టు, అటు పాతకాలం సినిమాలలో స్వాతంత్రోద్యమం గురించి మనకు ఆ దృశ్యాలు అట్లా వినబడుతుంటే అట్లాంటి శబ్ద తరంగాలు వినబడతావు. ఎవరు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, బైక్లో పోతున్నాను, ఏం మాట్లాడుతున్నారని ఆగాను. ఒక ఆయన 69లో ఏం జరిగింది, ఎట్లాంటి ద్రోహం జరిగిందని ఒక గంభీరమైన ప్రసంగం చేస్తా ఉన్నాడు. అది శబ్దం వినబడుతుంది తప్ప ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకంటే అది జూబ్లీహిల్స్, పొద్దున 6:30. జూబ్లీహిల్స్లో 6:30కి బహిరంగ సభ పెట్టే అవకాశం లేదు. లేదా ఆ బహిరంగ సభ మీదనో అందులో ఉన్న విషయం మీదనో ప్రేమతోటి ఎవడో వచ్చి మాట్లాడేటువంటి లేదా రికార్డ్ చేసి పెట్టుకునే అవకాశం లేదు. ఏమవుతుందనో 10-15 నిమిషాలు వెతికా. అది చివరికి నాకు పార్క్ ఉంది అక్కడ, చిరాగ్ ఫోర్ట్ పార్క్, దాని నీలం సంజయ్ రెడ్డి కాశీ బ్రహ్మానంద రెడ్డి పార్క్ లోపల నుంచి వస్తాం. సరే అప్పుడు టైం లేదు, నేను TV9లో 7:15కే డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళందరికంటే అప్పుడు చాలా పోటీ కూడా ఉంటుంది. తెలంగాణ అనేది టీవీ మార్కెట్ ఎట్లా చేసిందని అంటే ఒకళ్ళ బ్రేక్లో ఇంకొకరు, లేదా ఒకరికంటే 10 నిమిషాల ముందు ఇంకొకరు అక్కడ స్టార్ట్ చేశారు. TV9లో 7:15కి, మిగతా చోట్ల 7:30 అయితే TV9 7:15కే ఉండే. సరే టైం అవుతుందని నేను ముందు వెళ్ళిపోయాను, కానీ నా మనసు అంతా అక్కడే ఉంది. అసలు ఏం జరుగుతూ ఉంది ఆ పార్క్లో. అందరికీ బహుశా ఆకలేస్తుంది, మిగతా ప్రోగ్రాం వాళ్ళు వచ్చినట్టున్నారు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు
అశోక్ కుమార్కి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. పుస్తకము ఆ ఉద్యమ ఆత్మని ప్రతిబింబించడం దాకా మాట్లాడిన చక్రపాణి గారికి కృతజ్ఞతలు. నిజానికి చాలా రోజుల తర్వాత ఒక పుస్తకావిష్కరణ సభలో ఇట్లాంటి చర్చలు చాలా జరిగినాయి. విగ్రహ విధ్వంసం నుంచి మొదలుకుంటే ఈవెన్ జైత్రయాత్ర లాంగ్ మార్చ్ల మీద కూడా చర్చ జరిగింది. మంచి చర్చ జరిగిన ఒక పుస్తకావిష్కరణ సభగా దీన్ని గుర్తించుకోవచ్చు. ఎందుకంటే 2 గంటలన్నర పైన ఈ సమావేశం జరిగింది. ఇప్పుడు గోరటెంకన్నా అది లేదు కదా, సంప్రదాయం ప్రకారం ఏమంటారు దాన్ని, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లేదు కదా. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటే అందరం మేము వచ్చినాం సమావేశానికి, ఇది బాగా జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది. ఎందుకంటే చాలా లేట్ అయింది కనుక ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ప్రత్యేకంగా ఎవరున్నారు? ఎవరు లేరా? గురే ఎవరంటే మన వీళ్ళు ఎవరు లేరా? పాట ఓట్ ఆఫ్ థ్యాంక్స్. నిన్ను నీవే కాపాడుకో శివుడా, ఇక నిన్ను నీవే కాపాడుకో శివుడా, నీ తావు పదులంగా చూసుకో. పాల టెంకాయల నీరూరే కృష్ణమ్మ, కడుపులో యూరేని ఎమగలుపుతారంట శివుడా. అయ్యో శివుడా, నిన్ను నీవే కాపాడుకో తండ్రి. అందాల తను వెళ్ళ గుంపుకున్న అడవి, అడవించి తలపించే ఆకు పచ్చని కడలి, నిడివన్నదేలేని నీలి గగనము కింద పారుటాకుల వలవ పంచుతున్నది సలువ. ఆ సలువ నీకుండదయ్యా శివుడదిగా ఉండేది ఒక కొలిమి యా ఓ శివుడ. ఆ సలువగానుండదయ్యా ఓ శివుడ, ఉండేది ఇక కొలిమి తండ్రి ఓ శివుడ. కావి రంగుతోని కనిపించే కొండలు ఎంత బాగుంటావు. కావి రంగుతోని కనిపించే కొండలు, పైన పోయే దూది పడవలకు విడుదలు, గిరిమంద పొదుగులో జారె సెలయేరులు, శిలల మునుపుల తెలిసే అలల మునివలను అలల మునివనలు, పాదాల చింతన పాతాల గంగమ్మ, తలపైన వింతగా మా గంగమ్మ. పాదాల చింతన పాతాల గంగమ్మ, తలపైన వింతగా మా గంగమ్మ. అపర హస్తాల పాదాల చింతన పాదాల గంగమ్మ, తలపైన వింతగా మా గంగమ్మ. యూరేనియం వల్ల అపర కైలాసమే తలపించు నీతలము, అపర కైలాసమే తలపించు నీతలము. యూరేనియం వల్ల మరుగు తీర్థాజలము శివుడా. అయ్యో శివుడా, ఇక నిన్ను నీవే కాపాడుకో శివుడా, ఇక నిన్ను నీవే కాపాడుకో. పుడమి మెత్తని ఒడిల పురుడు ఓసుకొని, గాలి డోర్న ఎగిసి పర్వాణమై మెరిసి, వల విసిరి మబ్బుల సిగల తురుముకొని, సిరుకు పూలారేసి సిగ్గులకే గరివి, సిరుకు పూలారేసి సిగ్గులకే గరివి. ఇప్పుడు యూరియానియంతోన మరిగిపోతాడంట శివుడా. ఎత్తు పచ్చని గడ్డి ఎదురు బరిగల గుట్టి, చంది గంధపు దట్టి తవిస జిగురు పట్టి, చీర కల్లూరు ఆ చీర కల్లూరట్టి, ఇప్ప పూల బట్టి ఆదివాసుల బట్టి, అడివి శివుడా ఒట్టి శివుడా. ఇక శివుడా, ఇక నిన్ను నీవే కాపాడుకో. తావులో పుట్టలు తలపైన పిట్టలు, కొట్టకొన కమ్మల్ల బెట్టుడు తగంతులు, పొదరిళ్లతో అలా కదిల తుమ్మెదలు, చెట్ల సంకల బుట్లు తేనె కుండల బుట్లు, చెట్ల సంకల బుట్లు తేనె కుండల బుట్లు. ఆ తేనె కుండల బుట్లు పోతాయంట, ఈ నేలపై 1000 గోర్లనేస్తారంట శివుడా. అయ్యో శివుడా, ఇక నిన్ను నీవే కాపాడుకో. తల కూడలు పరికింప ఈ అడవి, ఒక పచ్చని కోడల నల్ల మట్టి చెట్ల వెన్ను చూడాయిను, కొట్టితే కుమాను గట్టి తరముల ఉక్కు, నారయాపమాని సానరేను రాగి, ముల్లెనుక బిల్లుడు ఒళ్ళంతా ఇత్తడే. ఇన్ని రోగాలన్నీ ఈ చెట్లకే ఉందా, ఇన్ని రోగాలన్నీ ఈ చెట్లపై ఉందా, లోపలున్న విశాఖనిగా అనుభూయేలా శివుడా, ఇక నీవు నిన్నే కాపాడుకో. కలిసి మెలిసి తిరిగి కనతి దుప్పుల వరుస, వైరమన్నది లేని ఎలుగు బంటి జింక, ఎలుబోతు మనుబోతు అనిమిదున్నా పోతు, వేటాడ పుళ్ళతో ప్రతి గడియ కబోతు,
అట్టి అడివి లోకం మాదు, అట్టి అడివి లోకం మాదు జీవన పందాలు. పాము పడగా మెలకు పటుగారం ముంగీస, పాము పడగా మెలకు పటుగారం ముంగీస. చిరుతనాలుక జీరె బల్యము ముల్లేదు, పులినెమ్ము మేదమ్ము కొండ గొర్రె కొమ్ము సాగే వారి విల్లు సాగు జీవుల ఒళ్ళు. ఇప్పుడు యూరేనియం కలిపే పెట్టుబడిదారులతో పట్టుబట్టి పోలే యోధులు ఎప్పుడు వస్తారో శివుడా నీ త్రిశూల, శివుడా త్రిశూల ముందుకు ఇక నీవు శివుడా, అయ్యో శివుడా నీ తావె పొదలంగా చూసుకో. ఈ రంగమాడుటకు ఆరంభమాయంట, గూడు ఎదిరిన పక్షి గోడు చేసినట్లు మా ఈ యురేనియం ఇచ్చు సెంతు తావుకు చెచ్చు. శివుడా ఈ తావు నీవేగా పాడుకో. పచ్చజొన్న సాగు పాల సద్దల నువ్వు పోడు సేద్యం సేలు మాడిపోతాయంట. లేడి గంతుల తోరు చేరుగా, లేడి గంతుల తోరు ఎగిర పక్షులో ఎగిర పక్షుల బారు ఆయమయ్యి అడివి గోడాడుతారంట. శివుని అంబ అలరించే భ్రమరంబ, అష్టాదశి శక్తి పీఠము నెలవంట. అపర కైలాసమే తలపించే నీ తనము, యూరేనియం తోటం మరుగు తీర్థాజలం. శివుడా అరే శివుడా ఇక నిన్ను నీవే కాపాడుకు. చెట్టోలే సేమోలే నట్టేవిలో బతికే చెంచుల తావులను చెంచులను వెంటాడి ఇట నుంచి తరిమేరు. అక్క మహాదేవి ఆయన గుహలంట, అల్లమా ప్రభు ఈడ పద్యం అల్లినట. అక్క మహాదేవిడ ఆయన గోలంట, అల్లమా ప్రభు ఈడ పద్యం అల్లినంట. ఆది కార్పొరేటు విషపు కన్ను పడుతుంటేడ రాముడో దేవుడో తిరిగాడినట్టుగా బుద్ధుడో గిద్దుడో ఎవడు యాదికి రాడు. లాభాల లోకులకు అందరూ బానిసలే. మిలియను మార్చులా కన్నెత్తి తిరగాలే, జ్ఞానం ఉన్నా మధ్య ఎదగాల, లేకపోతే మనకు అడవి కుతదంట. పచ్చనాకు పోతారంట, అడవి పోతారంట, ఆకు పోతారంట. ఇరికి పరికి కలిమిటి చీత నక్కేరి బలిసు తునికి నేరు సిటిమిటి చీరి ఒగరుపు పూర్తిపు ఫలములే ఉండవు. పెంచగల పెరిగిన మంచి ఫలవృక్షాలు, పెంచగల పెరిగిన మంచి ఫలవృక్షాలు తుంచేది విషచీడ ఇప్పుడు ఉడుతాదంట. అయ్యా మీరు తాగే కృష్ణ నీరులోకి కూడా బోరు నుంచి విషపు ఖనిజం వస్తాదంట. తాగుతారో బతుకుతారో సస్తారో చేర్చుకో. మేధావులందరూ మౌనంగా ఇట్లుంటే మళ్ళీ మిలియన మార్చి మళ్ళీ పడొస్తాది. ఎత్తుకోవాలి అడవిని కాపాడే, అడవిని కాపాడే అడుగులయ్యాలంట. శివుడా ఇంకా శివుడా, అయ్యో శివుడా నీ తావు నీవే కాపాడుకో.